కర్మ ఫలం అంటే ఏమిటి? పాపపుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయి? భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి, యోగభూమి, దైవ భూమి అంటారు. ప్రతి జీవి ఏదో ఒక కర్మను ఆచరించక తప్పదు. కర్మలు రెండు రకాలు: సత్కర్మలు, దుష్కర్మలు. సత్కర్మకు లభించే ఫలం పుణ్యం, దుష్కర్మకు లభించేది పాపం. ఈ కర్మఫలాన్ని ఈ లోకంలో కాని పరలోకంలో కాని ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు. హైందవ సంప్రదాయం ప్రకారం పరలోకంలో స్వర్గం, నరకం అనేవి ఈ కర్మఫలాన్ని అనుభవించే స్థానాలు. సత్కర్మలను ఆచరించిన వారు స్వర్గానికి, దుష్కర్మలు చేసిన వారు పాపానికి పోతారని, ఆ కర్మఫలం నియమిత కాలం అయ్యేసరికి తిరిగి జన్మిస్తారు. అప్పటికీ పుణ్యఫలం ఉంటే మానవాది ఉత్తమ జన్మలు, పాపఫలం ఉంటే హీన జన్మలు లభిస్తాయి. అన్నిటిలోకి మానవ జన్మే ఉత్తమమైనది. ఎందుకంటే మానవుడు బుద్ధిజీవి. తన కర్మాచరణ ద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఒక్క మానవునికే ఉన్నది. యాగ, దాన, తపో, ధర్మాచరణ వంటి సత్కర్మల ద్వారా పుణ్యాన్ని ఆర్జించవచ్చు. పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం అంటే ఇతరులకు ఉపకారం చేస్తే అది పుణ్యం, ఇతరులను వేధిస్తే అది పాపం అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనం చేసే సత్కర్మ, దుష్కర్మల ఫలితాలను మనమే అనుభవించవలసి ఉంటుంది. పాపకర్మ ఫలాన్ని తగ్గించుకునేందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంది. తెలియక చేసిన దుష్కర్మ ఫలితాన్ని పూర్తిగా పోగొట్టుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు ప్రాయశ్చిత్తం ఒక సాధకమని. అయితే ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మళ్లీ అటువంటి పనులు చేయరాదు. ప్రాయశ్చిత్తం చేసుకున్నాక తెలిసి అటువంటి పనులు చేస్తే ప్రాయశ్చిత్తం నిష్ఫలమవుతుంది. చేసిన పాపం కాని పుణ్యం కాని ఇతరులకు చెబితే పోతుంది. చేసిన చెడు పనులను ఇతరులకు చెప్పి ఇకపై చేయబోనని ఖచ్చితంగా నిర్ణయించుకుని అమలు చేస్తే అది ప్రాయశ్చిత్తం అవుతుంది. మళ్లీ అవే పనులు చేస్తే నిరర్ధకమవుతుంది. దానినే గజస్నానం అంటారు. ఏనుగు నీటితో చక్కగా స్నానం చేసి పరిశుభ్రమవుతుంది, కానీ మరుక్షణంలో బురద పూసుకుంటుంది. అప్పుడు అది చేసిన స్నానం వ్యర్థమే కదూ. ఈ గజ స్నానం మాదిరిగానే మానవుడు చేసిన తప్పుడు పనులకు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తర్వాత తిరిగి అవే పనులను చేస్తాడు. ఈ విషయం శ్రీమద్భాగవతం 6వ స్కంధం 1వ అధ్యాయంలో ఉంది. అందులో సుఖ పరీక్షిత్తు సంవాదంలో సుకుడు కర్మణా కర్మనిర్హారో నహి అత్యంతిక ఇష్యతే అవిద్వదధికారత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. కర్మల ద్వారా కర్మనాశనం ఎప్పటికీ జరగదు. ఒక కర్మకు మరొక కర్మ ఎప్పటికీ విరుగుడు కాదు. ఏ కర్మకైనా దాని ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. దాని నుంచి పుట్టే సంస్కారాన్ని మనసులో పేరుకుంటుంది. ప్రాయశ్చిత్తం కూడా ఒక కర్మే. అది అశుభ కర్మ ఫలాన్ని నిర్మూలించినా లేదా తగ్గించినా అటువంటిది మళ్లీ చేయకుండా నివారించలేదు. అలా చేసే సంస్కారాన్ని అది నాశనం చేయలేదు. ఎందుకంటే అజ్ఞానం వల్ల ఆ సంస్కారం నశించలేదు. మరి దుష్కర్మలను చేసే సంస్కారాన్ని తొలగించుకోవడం ఎలా? అంటే సాధన ఒక్కటే మార్గం. ఆ సాధనాలు ఏమిటంటే యమనియమాలు, తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, సత్యనిష్ట. సాధన ద్వారా చిత్తశుద్ధి, దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది. భక్తి ద్వారా, ఆత్మసమర్పణ ద్వారా పాపాలను తొలగించుకునే అవకాశం ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.